హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 4 రోజుల తర్వాత భారీగా కురినటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి రానున్నటువంటి 4 రోజుల తర్వాత తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో అత్యధికంగా 200 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కానుంది. ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల ప్రభావం కూడా అత్యధికంగా ఉంటుంది. అయితే ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి మధ్యాంధ్ర జిల్లాల మీద కూడా ప్రభావాన్ని చూపనుంది. కొంతమేర గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలోని ఉత్తర ప్రాంతాల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇకపోతే మనకి డిసెంబర్ మొదటి వారం వరకు ఈ తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరిగింది. కనిష్ట స్థాయికి అయితే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దాదాపుగా అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార అంటే ఉత్తర కోస్తా, ఆ తర్వాత హైదరాబాద్ నగర ప్రాంతం కానీ ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో 14 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు తెల్లవారుజామున నమోదవుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.